నా పేరు కొండవీటి నరసింహరావు. గుంటూరులో ఉన్నాను. నేటివ్ ప్లేస్ పెద్దపరిమి, తాడికొండ కాన్స్టిట్యూషను. ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం మేము. మా ప్రాంతంలో ఉండే సమస్యలు రోడ్లన్నీ అధ్వానంగా ఉన్నాయి. రోడ్లు పక్కన పెట్టినా కూడా నీకు పెన్షనర్స్ కూడా నీకు డబ్బులు సకాలంలో ఇట్లా, ఉద్యోగస్తులకి సకాలంలో ఇవ్వట్లా. 15-16 తారీఖుల దగ్గర జీతాలు ఇవ్వట్లేదు. మరి వాళ్ళకి ఈఎంఐలు ఉంటాయి, అవి చెక్కు బౌన్స్లు అవుతున్నాయి, పెనాల్టీ పడుతున్నాయి. ఈయన 15వ తారీఖు ఇస్తున్నాడు. ఆ విధంగా అందరూ సఫర్ అవుతున్నారు. పెన్షన్లు కూడా సమయానికి ఇవ్వట్లా. వాలంటీర్లతోటి పెట్టించినందుకు నీకు ఆయన కావాలని చెప్పి సచివాలయం దగ్గర రమ్మని 31 ప్రాణాలు తీసుకున్నాడు. ఏది అక్కడ ఎండలో నుంచోబెట్టి చనిపోయారు. 31 మంది చనిపోయారు. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ ఏముందంటే ఇది అసెంబ్లీ, ఇది సచివాలయంలో ఉండే ఉద్యోగులతో ఇప్పించమని చెప్పి క్లియర్గా చెప్పారు. అది డబ్బులు లేకుండా, అసలు డబ్బులే లేవు, ఖజానా డబ్బులు లేవు, మేము తీసుకొచ్చి ఇస్తామని చెప్పి ఇవ్వకుండా దారిలో నుంచోబెట్టి ఆ నెపాన్ని నెడదామని చూశారు. ఎవరు ఆ మాటలు నమ్మటల్లా. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఈ కాలంలో దేవుడి కింద లెక్కండి. ఓపెన్గా 100 రూపాయల దగ్గర నుంచి 5,000 కోట్లు ఎంతో చెప్పాడు నిన్న. ఆయన ఆదాయం మొత్తం వైట్ అని చెప్పాడు. ఎవరు లేరు ఆ విధంగా చెప్పలేదు ఇంతవరకు, ఎవరు లేరు. మొత్తం వైట్ అండి. ప్రతి రూపాయి కూడా నేను ఖర్చు పెట్టచ్చు. నాకు దొంగ లెక్కలు చేయాల్సిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండంగా నేను డెవలప్ చేస్తాను. గల్లా జయదేవ్ కదా, సేమ్ అంతకన్నా ఎక్కువ అభిమానం ఏర్పడింది ఈయన మీద మాకు. ఆయన ఆగటం వల్ల, ఈయన రావటం వల్ల నంబర్ 1గా ఉంది. మొత్తం వైట్ తోటి ఆయన అభివృద్ధి చేస్తా అంటున్నాడు. ఆయన తొలియోడిగా అనేది నంబర్ 1గా ఉంది. మళ్ళీ ఆయనకి ఇది కొన్ని కోట్ల ఆస్తులు వచ్చేవాడిని కూడా మానుకొని ఇక్కడ సేవ చేయడానికి ప్రత్యేకించి వస్తున్నాడు. ఎన్టీ రామారావు ఆ టైంలో నాకు ప్రజలే సేవ చేయాలి ఉంది. నాకు సినిమాలో యాక్ట్ చేసినందుకు కోటాది కోట్లు వచ్చాయి. మానుకొని ప్రజలకు వచ్చినట్టుగా ఈయన కూడా వ్యాపారంలో అంతా వెయిట్ చేసుకుంటూ ఉండి సంపాదించుకునేవాడిని ఆపుకొని ఇక్కడికి వచ్చి పని చేస్తున్నాడు. కాబట్టి మెజార్టీ 50,000 నుంచి 1,70,000 దాకా ఉంటుందండి.